హలో నమస్తే నేను మీ రామకృష్ణ. వెల్కమ్ ఫిట్ ఫ్యాష్ ఫార్వర్డ్. టుడే ఇస్ ద డే 9 ఆఫ్ గోల్లెస్ గెయిన్స్. ఈరోజు మళ్ళీ షోల్డర్స్ వర్కౌట్కి వచ్చాం. వర్కౌట్ చాలా లైట్గా అండ్ ఎఫెక్టివ్గా చేద్దాం అనే డిసైడ్ అయ్యాను. నేను అలానే చేస్తాను. యాక్చువల్గా నాకు షోల్డర్స్ వర్కౌట్ అంత ఇంట్రెస్టింగ్గా ఎక్సైటింగ్గా అనిపించదు, బట్ అలా నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. ఎవ్రీ బాడీ పార్ట్ హ్యాస్ టు బి ట్రైన్డ్ ఇన్ ద జిమ్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు ద జిమ్, నో మ్యాటర్ వాట్ అనేదే నా ఫీలింగ్. డిస్కషన్స్ వద్దు, చూసేద్దాం ఏం వర్కౌట్ చేశాను, ఎలా చేశాను అనేది. సీ అట్ ద జిమ్. బేసిక్ వార్మప్ అయిపోయింది. సో షోల్డర్స్ కంటే స్పెసిఫిక్ వార్మప్ ఉంటుంది, అది ఇదే. ఫస్ట్ అయితే ఈ స్టిక్ టు రొటేషన్ చేశాను, ఫ్రంట్ అండ్ బ్యాక్, అండ్ దెన్ కంప్లీట్ రొటేషన్ చేశాను. ఈ 2 sets 10 repetitions. సో తర్వాత కేబుల్ ఇంటర్నల్ రొటేషన్ ఫర్ రొటేటర్ కఫ్. రొటేటర్ కఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని వార్మప్ చేయకుండా షోల్డర్ ఎక్సర్సైజ్ అయితే చేయకూడదు. అండ్ నెక్స్ట్ కేబుల్ ఇంటర్నల్ రొటేషన్ అప్ అండ్ డౌన్. ఇది కూడా రొటేటర్ కఫ్కే, బట్ ఇది కొంచెం టఫ్ మూమెంట్. ఎక్కువ రెపిటేషన్స్ రాకపోవచ్చు, బట్ ట్రై చేయండి. మినిమం 10 repetitions అయినా చేయాలి. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ సీటెడ్ ఓవర్ హెడ్ ప్రెస్ విత్ బార్బెల్. ఇది నేను చాలా లైట్ వెయిట్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ సెట్ 20 kgs అండ్ సెకండ్ సెట్ 30 kgs అండ్ లాస్ట్ సెట్ డైరెక్ట్గా 60 kgs అటెంప్ట్ చేశాను. రెపిటేషన్స్ కూడా 15, 12, 10 అదే రెపిటేషన్స్ మెయింటైన్ చేస్తున్నాను, బట్ కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్. ఏ ఎక్సర్సైజ్ అయినా మ్యాక్స్ మీరు కంప్లీట్ రేంజ్ ఆఫ్ మోషన్ ప్రిఫర్ చేయండి. హాఫ్ రెపిటేషన్స్ వల్ల యూజ్ ఉండదు. అండ్ మీరు ఫెయిల్యూర్కి వెళ్ళాక హాఫ్ రెపిటేషన్స్ చేయొచ్చు. సెకండ్ ఎక్సర్సైజ్ ఈజ్ కేబుల్ లాటరల్ రైజ్. లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే కేబుల్స్ నేను బ్యాక్ పెట్టుకుని చేశాను, బట్ ఈసారి ఫ్రంట్కి పెట్టుకుని చేస్తున్నాను. బిహైండ్ కేబుల్ లాటరల్ రైజెస్ అయితే చాలా కష్టం. ఇది కొంచెం సింపుల్ మూమెంట్, అందుకే ఇలా చేస్తున్నాను. ఈ వేరియేషన్కి చాలా వరకు లైట్ వెయిటే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే కేబుల్స్ కదా, టెన్షన్ ఎక్కువ ఉంటుంది మజిల్ మీద. సెకండ్ సెట్ కూడా సేమ్ వెయిటే చేస్తున్నాను, ఎందుకంటే దీని మీదకి ఈగో లిఫ్టింగ్కి వెళ్తే యూజ్ ఉండదు. ఫైనల్ సెట్ నేను ఎందుకో కొంచెం పుష్ చేశాను, కొంచెం ఎక్కువ వెయిట్ పెట్టాను, అందుకే మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే ఎక్కువ స్వింగ్ వచ్చేసింది. లాస్ట్ సెట్ అయితే నేను అంత సాటిస్ఫైడ్గా చేయలేదు, ఐ అగ్రీ విత్ దట్. మీకు చెప్పి నేనే స్వింగ్తో చేశాను, ఐఎమ్ సారీ ఫర్ ఇట్. అండ్ థర్డ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంక్లైన్ బెంచ్ ఫ్రంట్ రైజ్ విత్ బార్బెల్. ఇది చాలా టఫ్ మూమెంట్, బట్ చాలా బాగుంటుంది. యాంటీరియర్ డెల్టాయిడ్ మీద పర్ఫెక్ట్ ఫోకస్ అవ్వాలంటే ఈ ఎక్సర్సైజ్ ఒకసారి ట్రై చేయండి. నేను ఇది ఓన్లీ 2 sets చేశాను, ఎందుకంటే అప్పటికే నా మజిల్స్ అంటే ఫెటిగ్ అయిపోయింది. జస్ట్ ఇది మీకు చూపిద్దాం అనే చేశాను అంతే. ఫోర్త్ ఎక్సర్సైజ్ ఈజ్ బెండ్ ఓవర్ రేర్ డెల్ ఫ్లైస్ విత్ కేబుల్. లాస్ట్ టైం నేను మిషన్ మీద చేశాను, అందుకే సార్ కొంచెం చేంజ్ చేద్దాం అని చెప్పి ఇలా ట్రై చేశాను. ఇది చాలా కష్టమైన ఎక్సర్సైజ్, ప్లీజ్ ట్రై టు డూ విత్ లైట్ వెయిట్ ఓన్లీ. నేను కూడా చాలా లైట్ వెయిటే చేస్తున్నాను. ఫస్ట్ 2 sets అయితే సేమ్ వెయిట్ చేశాను, లాస్ట్ సెట్ కొంచెం పుష్ చేశాను. రెపిటేషన్స్ అయితే ఎక్కువ రాలేదు, 10 వస్తాయి, ఐఎమ్ షూర్ విత్ దట్. రెపిటేషన్స్ కూడా మరీ తగ్గించొద్దు, అలాగే మరీ ఎక్కువ చేయొద్దు. మినిమం 15 repetitions మెయింటైన్ చేయండి ఏ ఎక్సర్సైజ్ అయినా. లాస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ టుడే షెడ్యూల్ ఈజ్ షరగ్స్. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఎక్సర్సైజ్ ఫర్ షోల్డర్స్. ఒకవేళ మీ జిమ్లో ఈ మిషన్ లేదు అంటే either డంబుల్స్తో అయినా, లేదా బార్బెల్ అయినా, లేదా స్మిత్ మిషన్ మీద వెయిట్స్ యాడ్ చేసుకుని అయినా చేయండి, బట్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ సెట్ అయితే 50 kgs వేసాను, సెకండ్ సెట్ 100 kgs అండ్ థర్డ్ సెట్ 150 kgs. ఎక్స్ట్రా ఒక సెట్ చేద్దాం అని చెప్పి 200 kgs అటెంప్ట్ చేశాను. బాగానే వచ్చింది, బట్ అంత పర్ఫెక్ట్గా రాలేదు. 5-6 repetitions వచ్చాయి. ఐ నో ఇట్స్ ఈగో లిఫ్టింగ్, ఐ అగ్రీ విత్ దట్. ఈ వర్కౌట్ చేశాక నా ఓపిక అయిపోయింది, ఇంకా ఆపేసాను ఈ రోజుకి. దాన్ ఫర్ టుడే. సో ఇప్పుడే వర్కౌట్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చాను. సో పోస్ట్ వర్కౌట్ మీల్ అయితే ఫ్రూట్ సలాడ్. ఈరోజు కొంచెం హెవీగా తింటున్నాను, ఎందుకంటే లాస్ట్ 2 days సరిగ్గా రికవర్ అవ్వలేదు. సో ఈ ఫ్రూట్ సలాడ్లో పపాయ 100 grams, 1 banana, 1 guava, పొమ్మగ్రనేట్ 100 grams అండ్ గ్రేప్స్ కొంచెం. సో ఇదే నా పోస్ట్ వర్కౌట్ మీల్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే. హలో పీపుల్, లంచ్ టైం అయిపోయింది. మరి ఈరోజు లంచ్ వచ్చేసి రైస్ ఒక 300 grams అండ్ 6 eggs స్క్రాంబుల్ చేసుకున్నాను. మధ్యలో ఆనియన్ కొంచెం అండ్ కొరియాండర్ కొంచెం వేసుకున్నాను. ఈరోజుకి ఇదే లంచ్ మరి. హలో గైస్, బ్యాక్ టు డిన్నర్ టైం. సో మన డిన్నర్ వచ్చేసి ఓట్స్ ఒక 60 grams విత్ 12 almonds
అండ్ పాపాయ 100 గ్రామ్స్ అండ్ కీరా ఒక 50 గ్రామ్స్ ఉంటుంది అండ్ పొమోగ్రానైట్ 1 ఫుల్ అండ్ గ్రేప్స్ ఒక కొంచెం. ఈరోజు డిన్నర్ చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా రోజులకి చాలా సాటిస్ఫైడ్ డిన్నర్ తింటున్నాను. బట్ స్టిల్ ఎనర్జీ చాలా తక్కువగా ఉంది. తక్కువ క్యాలరీస్ తినడం వల్ల కాదు, తక్కువ అయిపోవడం వల్ల. సో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ, మంచితనం ఎప్పటికైనా గుడిపిస్తుంది. తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఐఎమ్ సారీ ఫర్ మై అప్రోప్రియేట్ వర్డ్స్, బట్ స్టిల్ ఇట్స్ ఎ రియల్ ఫ్యాక్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. లాగింగ్ ఆఫ్. అప్పటి వరకు ఫాలో ఫిట్ ప్యాషన్ ఫార్వర్డ్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ.